తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు అఘోరి శ్రీనివాస్. లేడీ అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ అసలు మహిళ కాదని లింగ మార్పిడి చేసుకొని అఘోరి అవతారం ఎత్తాడని విమర్శలు వచ్చాయి. అయితే సనాతన ధర్మ పరిరక్షణ, లోక కళ్యాణం కోసమే తను ఇలా తిరుగుతున్నానని చెప్పుకొచ్చిన ఈ అఘోరికి సంబంధించిన భాగవతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ అఘోరి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. వర్షిని పేరెంట్స్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు లేనిపోని మాయ మాటలు చెప్పి అఘోరి తమ కుమార్తెను తీసుకెళ్లిపోయాడని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వర్షిని గుజరాత్ లో ఉందన్న విషయం తెలుసుకున్న పేరెంట్స్ అక్కడికి వెళ్లి తీసుకొచ్చారు. అయితే కొన్నాళ్ళు ఇంట్లోనే బాగానే ఉన్న వర్షిని ఇటీవల మరోసారి ఎవరికి చెప్పకుండా అఘోరి దగ్గరికి వెళ్లి ఇలా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. దుస్తులు లేకుండా తిరుగుతున్న సమయంలో దుస్తులు అందించిన వర్షినితో అఘోరి గత కొంతకాలంగా సావాసం చేసింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వీరిద్దరూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఇదే సమయంలో వర్షినిని వివాహం చేసుకుని కొత్త రచ్చకు తెరతీసింది. మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయంలో అఘోరి వర్షిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు దండలు మార్చుకొని తలంబ్రాలు పోసుకొని ఏడడుగులు నడిచారు. స్థానిక భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక వర్షిని విషయానికి వస్తే ఈ యువతి ఏపీలోని నందిగాంలో బీటెక్ చదువుతున్న వర్షినికి అఘోరి పరిచయమైంది. అఘోరికి ఆకర్షితులైన వర్షిని తనతో ప్రేమలో పడింది. కొన్నాళ్ళు వర్షిని ఇంట్లోనే ఉన్న అఘోరి వారి ఇంట్లో కొన్ని పూజలు చేసింది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. వర్షిని పేరెంట్స్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరి తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వర్షిని గుజరాత్ లో ఉందన్న విషయం తెలుసుకున్న పేరెంట్స్ అక్కడికి వెళ్లి తీసుకువచ్చారు. అయితే కొన్నాళ్ళు ఇంట్లోనే బాగానే ఉన్న వర్షిని ఇటీవల మరోసారి ఎవరికి చెప్పకుండా అఘోరి దగ్గరకు వెళ్లి ఇలా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.